హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ యొక్క జాబ్ ఆఫర్ వచ్చేసరికి టెక్ మహీంద్రాలో సైబర్ సెక్యూరిటీ యొక్క రోల్ ఓపెనింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనం ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి registration.techmahindra.com అని కొట్టగానే నెక్స్ట్ ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఆర్ ఎల్స్ మీకు ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ టాప్లో ఉన్నది ఇక్కడ మీరు ఇది చూస్తే ఈ క్యాంపస్ టెక్ మహీంద్రా ఉంది, దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్. అండ్ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఆర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కాబట్టి క్లిక్ చేసి దాన్ని నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫుల్ క్లారిటీ అండ్ డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అండ్ డిక్లరేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు గాయస్. సో ఇక్కడ క్లియర్గా మీరు ఈ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా చూసుకోవాలి. సో ఎవ్రీథింగ్ డీటెయిల్ నేను పాయింట్ టు పాయింట్ ఇప్పుడు చెప్పండి కాబట్టి సో మీరు క్లియర్గా వన్స్ మోర్ చూడండి ఓపెన్ చేసినప్పుడు. సో ఇక్కడ క్యాండిడేట్ అనేది 2023 ఆర్ 2024 బ్యాక్లాగ్స్ లేకుండా పాస్డ్ అవుట్ అయ్యే బ్యాచెస్ ఉండాలి. అండ్ 10th ఆర్ ఇంటర్ ఆర్ డిప్లొమా ఆర్ బీటెక్ గ్రాడ్యుయేషన్, ఎంసీఏ ఆర్ ఎంఎస్సి ఎనీథింగ్ ఇన్ ఆల్ 70% అనేది మినిమం స్కోర్ అనేది అబోవ్ 17% ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే ఎలిజిబుల్ అనేది బీఈ బీటెక్ సైబర్ సెక్యూరిటీ ఆర్ ఎంసీఏ ఎంఎస్సి ఇన్ సైబర్ సెక్యూరిటీ అనేది ఉన్నది. అండ్ ఇక్కడ అలాగే మనం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అలా చాలా పాయింట్స్ ఇచ్చారు క్లియర్గా. ఇక్కడ మనకి గ్యాప్ లేకుండా అనే పాయింట్ కూడా ఇచ్చారు. మన అకాడమిక్ ఇయర్ ఫుల్ టోటల్ కంప్లీట్గా ఇక్కడ ఏ ఇయర్ అకాడమిక్ బిట్వీన్లో కూడా మనకు గ్యాప్ అనేది ఉండకూడదు అని చెప్పారు. సో గ్యాప్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు. అండ్ ఇక్కడ అలాగే నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇక సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఇది. అండ్ ఇక్కడ ప్యాకేజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేరు, బట్ ఆల్మోస్ట్ 5 to 6 LPA ప్యాకేజ్ అనేది ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ మనం ఇక్కడ అప్లికేషన్ అనేది ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకొని అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చెప్పేది ఏంటి అంటే క్యాండిడేట్ అనేది ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు 1-2 వీక్స్లో మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది అవుతుంది టెక్ మహీంద్రా ద్వారా. సో మనకి మెయిల్స్ వస్తాయి ఫస్ట్. సో ఆఫ్టర్ మెయిల్ మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే ఇంకా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు చాలా పాయింట్స్. ఈ యొక్క మనకు పిన్ అనేది రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది. సో దాన్ని సేవ్ చేసుకొని ఫర్దర్గా యూజ్ అవుతుంది కాబట్టి సేవ్ చేసుకొని పెట్టుకోమని చెప్పారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడికి మనం ఇంకో కిందికి వచ్చి చూసే పాయింట్స్ ఇక్కడ క్యాండిడేట్స్ అనేది ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే ఎలిజిబుల్ ఫర్ అజైల్ ఎన్విరాన్మెంట్ ఆన్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎట్ ఎనీ గివెన్ లొకేషన్ అండ్ ఇంక్లూడింగ్ షిఫ్ట్స్. అంటే క్యాండిడేట్స్ ఎవరైతే చురుకుగా హుషారుగా ఏ ప్రాజెక్ట్ అయినా ఏ లొకేషన్లో అయినా అవైలబుల్లో ఉంటారో ఫ్లెక్సిబుల్గా ఉంటారో వాళ్ళకి ఇది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు అలాగే చూసుకుంటే 5 stages ఎవాల్యుయేషన్ అని ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ ఈ ప్రాసెస్లో. అండ్ అలాగే ఈ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ మొత్తం ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ విల్ బి ఇట్స్ సోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ టెక్ మహీంద్రా, ఫుల్ క్లారిటీగా ఫుల్ లీగల్గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఇంకా నెక్స్ట్ మనకు లాస్ట్ పాయింట్ చూసుకుంటే టెక్ మహీంద్రా అనేది ఈ యొక్క ఎనీ ఛార్జెస్ ఎనీ పేమెంట్స్ అనేది తీసుకోదు. సో రిక్వైర్మెంట్ లేదు అని చెప్తున్నది దానికి. అండ్ ఇలాగే ఇంకా థర్డ్ పార్టీస్ ఏమైనా ఏజెన్సీస్ కూడా మీకు ఇలాంటి పేమెంట్స్ ఆర్ ఫీ ఛార్జెస్ అడిగితే సో అది ఫేక్ ట్రస్టెడ్ కాదు, సో దాన్ని నమ్మొద్దని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ హ్యావ్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్ అండ్ విల్ అదెడ్ టు ది సేమ్ అని ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద ఉన్నది కంటిన్యూ అని ప్రెస్ చేశాక మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక నెక్స్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే నెక్స్ట్ 10th ఆర్ ఇంటర్ ఎనీథింగ్ డిప్లొమాస్ అలాగే గ్రాడ్యుయేషన్ ఆర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆల్ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశాక మనం అలాగే టిక్ మార్క్ ఉన్నాయి కంపల్సరీ మనం ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ అన్ని ఫిల్ చేశాక ఇక్కడ క్యాప్చర్ కూడా యాస్టీస్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక రిజిస్టర్ అని క్లిక్ చేశాక మీకు రిజిస్టర్ ఐడి అండ్ అలాగే పిన్ అనేది వస్తుంది. సో దాని స్క్రీన్ షాట్ ఆర్ సేవ్ చేసుకొని పెట్టేసుకొని ఆర్ఎల్స్ మీకు ఈమెయిల్ కూడా వస్తుంది. ఓకే గ్యాస్, టుడేస్ యొక్క జాబ్ ఆఫర్ ఇది. ఇంకా అలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గ్యాస్, బాయ్ బాయ్.